మొన్న మీరు చేసిన అది కానిస్టేబుల్ కనుక చూసి అసలు నాకైతే తల తిరిగింది. నాకెంతో కొంత సినిమా ఇండస్ట్రీలో సంగీత విభాగంతో నాకు మంచి కాంటాక్ట్ ఉంది. వేటూరి గారి దగ్గర నుంచి ఆయన సాంగత్యం వల్ల రాజకోటి సంగీతం, ఇళయరాజా గారు, మహాదేవన్ గారు, అండ్ తర్వాత మణిశర్మ గారు, రాజు కోటి, వీళ్ళందరూ కూడా అంటే చాలా ప్యాషన్ నాకు పాటలన్న ఆర్ఆర్. మీరు చేసిన ఆర్ఆర్ చూసి నేను అసలైతే అదిరిపోయాను అనమాట. అంత అద్భుతంగా అసలు నేను ఈ మధ్య రోజుల్లో అంత ఎఫెక్టివ్ ఆర్ఆర్ నేను దేనికి చూడలే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏమంటారు అప్రిషియేషన్ రావడం నా అదృష్టం సార్. థ్యాంక్ యూ. అసలు మీరు ఆ రోజు వస్తారు అనుకోలేదు సార్, వచ్చి చూసినందుకు థ్యాంక్ యూ. అయ్యో నేనైతే ఒక అరగంట ఉండి వెళ్ళిపోదాము. అవునవును. మన్నాడు మార్నింగ్ మాకు సినిమాలు రిలీజ్ లేవో ఉన్నాయి, కానీ కూర్చున్నాక స్టార్ట్ అయ్యాక అసలు నేను కదలలేకపోయాను. దానికి ప్రధానమైన కారణం దాని డైరెక్టర్ ప్రశాంత్ దాన్ని ఎంత బాగా హ్యాండిల్ చేశాడో, దానికి మీరు కనిపించకుండా అంత ప్రాణం పోసారు. నిజంగా ఐ హ్యావ్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ లవ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రెస్పెక్ట్. అద్భుతంగా చేశారు మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీది అంటే వరంగల్ నేటివ్ అండి మీరు? అవును సార్. వరంగల్ డిస్ట్రిక్ట్ ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ డిస్ట్రిక్ట్ ఉండే సార్, మహబూబాబాద్. ఇప్పుడు అది డిస్ట్రిక్ట్ అయింది సార్, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. దాని పక్కనే అంటే ఆ డిస్ట్రిక్ట్ గ్రామం వచ్చి గౌరారం సార్, విలేజ్. అక్కడ నుంచి 8 కిలోమీటర్స్. ఓకే. మ్యూజిక్ కంపోజర్ చక్రి గారు ఉన్నారు కదా, అవును, వాళ్ళది మాది 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. అవునా? 2 కిలోమీటర్స్. వాళ్ళది కంబాలపల్లి, మాది గౌరారం. ఓకే. ఆయనను చూసి మేము చిన్నప్పటి నుంచి అంటే సాహితీ కళాభారతి అని ఒక ఆర్కెస్ట్రా గ్రూప్ ఉండేది సార్ చక్రి గారిది. దాంట్లో మా ఓన్ బ్రదర్ నందన్ రాజ్ గారు, బోలే షావలి అని మన బిగ్ బాస్ కి వెళ్ళారు, బోలే షావలి, వీళ్ళంతా ఆ ట్రూప్ లో పనిచేసేది. నేను చిన్నోళ్ళని వాళ్ళ సాహిత్య కళాభారతి ఆర్కెస్ట్రా ట్రూప్ చూడడం కోసం, వాళ్ళు షోస్ చేస్తుంటే చూడడం కోసం చిన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండేది. ఇన్బిల్ట్ నాన్న స్టేజ్ ఆర్టిస్ట్ సార్, స్టేజ్ ఆర్టిస్ట్. అమ్మ పొలాల్లో పాడుకునే సింగర్. వాళ్ళ త్రూ నాకు వచ్చింది, వాళ్ళ బ్లడ్ నుంచే వచ్చింది. ఇంకా వీళ్ళు ఆర్కెస్ట్రేషన్ వీళ్ళంతా షోస్ చేస్తుంటే వాళ్ళతో తిరగడం వల్ల ఇంకా ఇంప్రూవ్ అయ్యాను వాళ్ళని చూసి. చక్రి గారు వన్స్ అక్కడి నుంచి కంపోజర్ ఇక్కడికి వచ్చి ఆయన నిలబడేసరికి అందరికి ఒక ధైర్యం వచ్చి మా అన్నయ్య వాళ్ళు అందరు వచ్చేసారు ఆయనను చూసి. వాళ్ళతో పాటు నేను వచ్చేసాను సార్ ఊరి నుంచి. సో మా నెగిటివ్ వచ్చి మహబూబాబాద్. ఓకే. వరంగల్ డిస్ట్రిక్ట్. భీమ్స్ ఉన్నారు కదా, ఆయనది కూడా మాకు దగ్గరే. అవునా? 4 కిలోమీటర్స్. ఇటు చక్రి గారు, అటు భీమ్స్ అన్న అంత దగ్గర. ఓకే. అయితే దీని మీద ఈ చక్రి గారు మీకు 2 కిలోమీటర్ల దూరం, భీమ్స్ గారు కూడా దగ్గరే. దీని మీద మిమ్మల్ని ఆఖరిని ఒక క్వశ్చన్ అడుగుతాను, ముందు కాదు, సమాధానం చెప్తారు కానీ. 100%. అంటే మీరు అమ్మ పొలంలో పనిచేస్తూ పాటలు పాడడం, అవును సార్. నాన్నగారు థియేటర్ యాక్టర్, అవును సార్, స్టేజ్ ఆర్టిస్ట్. సో సాహితీ కళాభారతిలో అవన్నీ ఇన్స్పిరేషన్. మీరు బేసిక్ గా మ్యూజిక్ ఏదైనా నేర్చుకున్నారండి, లేకపోతే చక్రవర్తి గారి లాగా ఇన్స్పిరేషన్ ఏనా? యాక్చువల్లీ నేను వరంగల్ మ్యూజిక్ కాలేజ్ లో వోకల్ నేర్చుకోవడానికి వెళ్ళానండి. 2 months వెళ్ళాను. తర్వాత అప్పుడున్న పరిస్థితులకు నాకు కొంచెం సపోర్ట్ లేక, అంటే మహబూబాబాద్ నుంచి వరంగల్ రావాలంటే కొంచెం 70 కిలోమీటర్స్ డిస్టెన్స్. మాకు అక్కడ లోకల్ గా నేర్పే మ్యూజిషియన్స్ అంటే సింగర్స్ గానీ లైక్ ఎవరు లేరు, మ్యూజిక్ ఆర్టిస్టులు ఎవరు లేరు అక్కడ. కర్ణాటక క్లాసికల్ నేర్పే వాళ్ళు ఎవరు లేరు. ఓకే. వరంగల్కి వచ్చి 2 months క్లాసికల్ వోకల్ నేర్చుకున్నాక నాకు కొంచెం అక్కడ 70 కిలోమీటర్స్ జర్నీ చేయడం అదంతా సహకరించపోయేసరికి నేను ఇంకా అక్కడికి ఆపేసి వీళ్ళతో పాటు తిరిగేటప్పుడే నాకు వీళ్ళు ఏదైతే మ్యూజిక్ చక్రి గారు అప్పటి నుంచే కంపోజ్ చేసుకునేది. ఆయన ట్యూన్స్ ఒక్కడే కూర్చొని, ఒక రూమ్ ఉండేది, ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఒకసారి, మహబూబాబాద్ బంధం చెరువు అని ఉంటుంది, అక్కడ ఒక రూమ్ లో కూర్చొని ఆయన ఒక్కైనా కంపోజ్ చేసుకుంటూ ఉండేది. ఈవినింగ్ టైమ్స్ లో వీళ్ళతో పాటు నేను వెళ్ళేది. ఆయన నేర్చుకుంటూ ఉంటే ట్యూన్ ఇలా కడతారా అని అప్పుడే నాకు తెలిసింది, ట్యూన్ ఇలా కంపోజ్ చేస్తారా, ఓన్ గా ఇట్లా చేసుకోవచ్చా అని. నేను ఆయనను చూసి చిన్నప్పుడు మా ఊర్లో నీళ్ళ ట్యాంక్ ఉండేది, అప్పుడే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దాంట్లోకి వెళ్తే రివర్బ్ ఎఫెక్ట్ వస్తుంది సార్, పాడినప్పుడు ఒక రివర్బ్ ఎఫెక్ట్ వస్తుంది, అది చాలా మంచిగా అనిపించేది. దాంట్లోకి వెళ్ళి రోజు ప్రాక్టీస్ చేసుకునేది కొత్త పాటలు, అంటే ఆల్రెడీ వచ్చి రిలీజ్ అయిన సాంగ్స్ కాకుండా నేను కొత్తగా పాడుకునేది, సొంతంగా మా అమ్మ కోసం అట్లా పాడుకునేది అన్నట్టు.
సో నాకు అట్లా అలవాటు అయింది. వరంగల్ మ్యూజిక్ కాలేజ్ నుంచి నేను అది అయిపోయినాక స్ట్రైట్ గా ఇక్కడికి వచ్చి సౌండ్ ఇంజనీర్ గా ఫస్ట్ యాక్చువల్లీ ఆఫీస్ బాయ్ గా జాయిన్ అయ్యి. ఎక్కడ ఆఫీస్ బాయ్? ఇక్కడ ప్రేరణ స్టూడియో. ఓకే, ప్రేరణ స్టూడియో అది మా అన్నయ్య స్టూడియోనే. బట్ నువ్వు అంత ఈజీగా రావద్దురా అంటే నీకు అర్థం కాదు, నువ్వు ఇక్కడ వచ్చి ఆఫీస్ బాయ్ గా ఉండి నేర్చుకో అన్నాక వాట్ ఎ జర్నీ అండి, వాట్ ఎ జర్నీ. yes ఆఫీస్ బాయ్ గా ఉన్నాను సార్. 1 ఇయర్ ఆఫీస్ బాయ్ గా చేస్తూ నాకు సిస్టమ్ ఎట్లా ఆన్ చేయాలో కూడా తెలియదు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా సార్, అప్పటికి సిస్టమ్స్ ఇవన్నీ తెలియదు. టౌన్ అంటే చాలా చిన్న టౌన్ అది మహబూబాబాద్. ఇక్కడికి వచ్చినాకనే నేను సిస్టమ్ ఎట్లా ఆన్ చేయాలి, ఆయన ఇంజనీర్కి జనరల్గా మనం చేస్తూ ఉంటాం కదా సార్, గురువుకి చేసే సపర్యాలన్నీ చేసుకుంటూ మెల్లగా నేర్చుకున్నా. సౌండ్ ఇంజనీర్గా నేర్చుకొని దెన్ నేను యూట్యూబ్లో పియానో నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. యూట్యూబ్లో చూస్తూ పియానో నేర్చుకోవడం స్టార్ట్ చేసిన సార్. అట్లా జర్నీ. నాకు ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అంత డీప్గా పట్టలేదు కానీ, బట్ మీరు చెప్పినట్టు నేను ఆ మూడ్ని నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో డైరెక్టర్, దాన్ని నేను అలవోకగా దానికి నేను ట్యూన్ కంపోజ్ చేయగలుగుతాను సార్. సో నేను వెస్టర్న్ సైడు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా సార్. సౌండ్ ఇంజనీర్ కూడా నేను ఓన్గా నేర్చుకుందే. ఆయనను చూస్తూ పక్కన నించొని రిక్వెస్ట్ చేస్తూ, సార్ కమాండ్స్ ఏంటి చెప్పండి, ఎట్లా అంటే ఫస్ట్ సెషన్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా రికార్డ్ చేయాలి, ఎట్లా టేక్ చేయాలి, మైకింగ్ ఎట్లా పెట్టాలి, అట్లా నేర్చుకొని మెల్లగా దాని త్రూ పియానో నేర్చుకున్నాను. ఓకే, అంటే మీరు ఇప్పుడు పియానోలో తరోవా గ్రేడ్స్ అట్లా ఏం చేయలేదు సార్. బట్ నేను సేమ్ కార్డ్స్, బేసిక్ కార్డ్స్ కూడా కాదు, మేజర్ మైనర్ కార్డ్స్ ఎలాంటి కార్డ్స్ అయినా కానీ నేను ప్లే చేయగలను. ఓకే, అంటే బేసిక్ అండ్ మేజర్ మైనర్ ఆపరేట్ చేయగలరంటే అంతా చేయగలను, ఈజీగా చేయగలను. అండ్ వోకల్స్ కూడా నేను ఇక్కడికి వచ్చాకనే వోకల్ ప్రాక్టీసింగ్ కూడా చేశాను. అది నేను ప్రత్యేకంగా వెళ్ళి నేర్చుకోలేదు, ఓన్గా కూర్చొని నేర్చుకోవడం సార్. పాడుకోవడమే, ప్రాక్టీస్ లాగా పాడుకోవడం. అంటే ప్రోగ్రామింగ్ చేసుకోగలను సార్. నా సాంగ్ నేను ప్రోగ్రామింగ్ చేసుకోగలను, ఫీడింగ్ చేసుకోగలను. నా సాంగ్ నేను ఎట్లయితే ఆర్కెస్ట్రేషన్ చూస్తున్నానో అది చేసుకోగలను మొత్తం. చేసుకొని లైవ్ చేసేసుకుంటాను. మీరు ఇప్పుడు చూసిన సిరీస్ లో ఆల్మోస్ట్ 80% వర్క్ నేను చేసుకొని మిగతాది నా టీమ్ కప్ప చెప్పుకుంటాను సార్. బేసిక్ స్కెచ్ అంతా వేసేసుకొని టీమ్ కప్ప చెప్పుకుంటాను. అట్లా అంతా ఓన్ గా నేర్చుకుంది. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళి క్లాసెస్ తీసుకొని నేర్చుకుంది ఏం లేదు సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.